శ్రీమాత్రే నమః. భారతదేశంలో ఎన్నో దాడులు జరిగాయి. ఎన్నో భయానకమైన దృశ్యాలని మనం చూసాం. మొన్న కూడా రీసెంట్గా భాగ్యనగరము అలాగే విజయనగరం ఈ రెండు చోట్ల విధ్వంసం సృష్టించాలని చెప్పి ఇద్దరు మన భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎంత ప్లాన్ చేశారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఇవన్నీ సామాజిక మాధ్యమంలో వచ్చేసాయి కదా. ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక 20 మంది స్లీపర్ సెల్స్ ని తయారు చేశారట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే కనుక్కునే ప్రయత్నంలో మన అధికారులు కూడా ఉన్నారు. అంటే మన దేశంలోనే ఉండి విధ్వంసాలని సృష్టించడానికి వాళ్ళు ఎంత పక్కడబందీ ప్లాన్ వేశారు. వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఒక్కొక్కసారి ఏం చెప్పారు అంటే వాళ్ళు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాకపోవటం వల్ల ఈ ఉగ్రవాదం వైపుకి వాళ్ళు మొగ్గిపోయారట. అలా ముగ్గిపోయి వాళ్ళు చెప్పినవన్నీ నచ్చి డబ్బు కోసం అమ్ముడుపోయిన కుక్కలు ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏ విధ్వంసాన్ని సృష్టించాలని అనుకున్నారో ఆ విధ్వంసాన్ని జరగకుండా ఆపేశారు కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఏం జరుగుండేదో కదా. ఇదివరకు కూడా హైదరాబాద్ లో ఇలాంటి దాడులు ఎన్ని జరిగాయి. గోకుల్ చాట్ లో జరిగిన ఆ దాడిని ఈ రోజు వరకు ఎవరైనా మర్చిపోతారా? అలాగే ముంబైలో ఎన్ని దాడులు జరిగాయి 2008లో. ఆ దాడులన్నింటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. కనీసం 4వ తరగతి కూడా చదవని ఒక వ్యక్తి మొత్తం భారతదేశాన్నే గడగడలాడించేశాడు. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఉన్న సముద్ర మార్గం ద్వారా మన దేశంలోకి 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లష్కరే తోయబాకి చెందిన వాళ్ళు ఒక షిప్ లో వస్తున్నారు. ఇలా వీళ్ళు వస్తున్నారు అని తెలిసింది మన అధికారులకి. మన అధికారులు, నేవీ అధికారులు కూడా షిప్ తో వెళ్ళారు. చెక్ చేయాలి మీరు షిప్ ని అని అన్నారు. అన్నప్పుడు ఈ 10 మంది ఈ నేవీ అధికారులు ఉన్న షిప్ లోకి వచ్చేసి అందులో 4 ప్రాణాలు తీసేశారు. తీసేసి ఒక్క వ్యక్తి ప్రాణాలు మాత్రమే ఉంచి నువ్వు మమ్మల్ని తీరం వరకు తీసుకువెళ్ళాలి అని చెప్పి అతన్ని ప్రెషర్ చేసి ఆ తర్వాత అతని ప్రాణాలు కూడా తీసేసి వీళ్ళు ముంబై మహానగరంలోకి అడుగు పెట్టేశారు ఈ 10 మంది. ఈ 10 మంది వాళ్ళతో పాటు భారతదేశానికి హాని కలిగించే ఎన్నో బాంబులు అవన్నీ కూడా వాళ్ళ బ్యాగ్స్ లో తెచ్చుకున్నారు. తెచ్చుకుని 2 కార్లలో వీళ్ళు స్ప్లిట్ అయిపోయారు. 5గురు ఒక చోటికి, 5గురు ఒక చోటికి. అలా వాళ్ళు స్ప్లిట్ అయిపోయి డ్రైవర్కే తెలియకుండా కారు వెనకాల వీళ్ళు తెచ్చుకుని ఒక బాంబుని ఫిక్స్ చేశారు. రాత్రి 9:30కి పేలాలని ఉద్దేశంతో. తర్వాత వాళ్ళు కారు దిగేశారు. ఈ కార్లన్నీ వెళ్ళిపోయాయి, ఈ 2 కార్లు. తర్వాత ఈ 10 మంది ఏం చేశారంటే 4గురేమో తాజ్ హోటల్స్ కి, 2 ఒబరాయ్ హోటల్స్ కి, 2 లియోపార్డ్ హోటల్స్ కి వెళ్ళిపోయారు. ఇంకొక 2 అందులోనేమో ఇస్మాయిల్ ఖాన్, కసబ్ వీళ్ళిద్దరునేమో ఈ శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ కి వాళ్ళిద్దరు. మొత్తం అలా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా దాడి చేయాలి అనేది నిర్ణయం చేసుకున్నారు. తాజ్ హోటల్లోకి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఉగ్రవాదులు వచ్చారనే విషయం ఈ రిసెప్షనిస్ట్లకు తెలిసింది. వెంటనే వాళ్ళు అనౌన్స్ చేసి మన హోటల్లో ఉగ్రవాదులు చొరబడ్డారు, మీరు పొరపాటును కూడా తలుపులు తీయకండి, మళ్ళీ పోలీసులు వచ్చిన తర్వాత మేం చెప్తాము అని అనౌన్స్ చేస్తే అలాగే ఎవరు బయటికి రాలేదు. అలా బయటికి రానప్పుడు ఏం చేశారు అంటే ఉగ్రవాదులు అక్కడ రిసెప్షనిస్టుల తల మీద తుపాకీ పెట్టి పోలీసులు వచ్చారు, మీరు బయటకు రండి, ఉగ్రవాదుల్ని పట్టుకున్నారని మీరు మార్చి చెప్తారా చెప్పరా అని చెప్పి బెదిరిస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో పాపం మళ్ళీ ఆ రిసెప్షనిస్టులు ఏమో అనౌన్స్ చేస్తే అప్పుడు తలుపులు వేసుకుని ఉన్న కొంతమంది బయటికి వచ్చేసారు. బయటకు వచ్చేస్తే వాళ్ళ ప్రాణాలందరినీ తీసేస్తే అప్పుడు మళ్ళీ రిసెప్షనిస్టులు ఈ తీవ్రవాదులతో చెప్తారు, మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బెదిరింపులకి లొంగము, మేము చెప్పము అని చెప్పి వాళ్ళు చెప్పడం మానేస్తే అప్పుడు ఆ రిసెప్షనిస్టులు ఇద్దరిని కూడా ప్రాణాలు తీసేశారు. అలా అక్కడ విధ్వంసం జరుగుతోంది. ఆ తర్వాత మన వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు వచ్చి అక్కడ ఈ తాజ్ హోటల్లో ఎవరైతే విధ్వంసాన్ని సృష్టించారో వాళ్ళ ప్రాణాలు తీసేశారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే మిగిలిన ఉగ్రవాదుల ప్రాణాలు కూడా తీసేశారు. ఈ సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ కి ఇస్మాయిల్ ఖాన్, కసబ్ వచ్చారు కదా. వీళ్ళు ఎంటర్ అవుతూనే ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరి మీద సామాన్య జనాన్ని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. కసబ్ ఒక్కడే ఆ రోజు 73 మంది ప్రాణాలు తీసేశాడని చెప్పి మనకి వార్తల్లో కూడా కనిపిస్తుంది. ఆ రోజు పాపం అమాయకంగా ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు పోతాయని కూడా ఊహించలేదు. ఎప్పుడైతే ఈ తీవ్రవాదులు ఇద్దరు రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అయ్యారు అని తెలిసిందో ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ ఏం చేశారంటే అనౌన్స్ చేశారు, మన ఈ రైల్వే స్టేషన్ లోకి 2 ఉగ్రవాదులు ప్రవేశించారు, మీరందరూ పారిపోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనౌన్స్ చేస్తే చాలా మంది అక్కడి నుంచి పారిపోవటం వల్ల అక్కడ ఎక్కువగా విధ్వంసం జరగలేదు. కానీ అప్పటికే 73 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో ఒక చిన్న అమ్మాయి కూడా ఉందన్నమాట. ఆ అమ్మాయి పేరు దేవిక రొత్వానా.
సరే ఈ లోపు ఈ విషయం పోలీసులకి తెలిసింది. పోలీసులేమో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఇస్మాయిల్ ఖాన్ కసబ్ అక్కడి నుంచి వీళ్ళిద్దరూ అక్కడ పక్కనే ఉన్న ఒక హాస్పిటల్లోకి వెళ్ళిపోవాలని అనుకున్నారు. దీని అంతటిని సీసీ కెమెరాలో చూస్తున్న పోలీసులు వీళ్ళు ఎక్కడైతే ఏ హాస్పిటల్కి అయితే వెళ్తున్నారో అక్కడ వీళ్ళని పట్టుకోవడానికి వెళ్తే అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంకొక కారులో పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వాళ్ళ వెనకాల పడతారు. అలా పోలీసులు వెనకాల పడితే ఈ కారు మీద బుల్లెట్స్ వేసేస్తే మొత్తం కార్ అంతా నాశనం అయిపోతుంది, కారు ఆగిపోతుంది అనమాట. ఆగిపోయినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే అందులో ఉన్న ఇద్దరు తీవ్రవాదులు మరణించారనుకుని దగ్గరికి వెళ్తారు. అందులో ఇస్మాయిల్ ఖాన్ ప్రాణాలు పోతాయి, కానీ కసబ్ మాత్రం ప్రాణాలతోనే ఉంటాడు. అప్పుడు ఆ కసబ్ని తుకారాము అనే పోలీస్ అధికారి పట్టేసుకుంటాడు అనమాట గట్టిగా. ఆ చేతిలో పిస్తోల్ని పట్టుకుంటే కసబ్ ఆ తుకారాం శరీరంలోకి 27 గుండ్లని పేల్చేస్తాడు తన పట్టు వదిలిపించుకోవడానికి. అయినా సరే తుకారాం బెదరకుండా అసలు ఏ మాత్రము భయపడకుండా ఆ కసబ్ చేతిని గట్టిగా పట్టేసుకుంటారు. ఈ లోపు పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చినప్పుడు ఈ కసబ్ని పట్టుకుని జైల్లోకి తీసుకువెళ్తారు. అలా 4వ తరగతి కూడా పూర్తిగా చదువుకొని 20 సంవత్సరాలు కూడా వయస్సు లేని ఒకడు భారతదేశం మీదకి వచ్చి విధ్వంసాన్ని సృష్టించారు. అతన్ని పోలీసులు ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను కొన్ని విషయాలు చెప్పాడనమాట. మేమందరం కూడా 20 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళమే. నా కుటుంబం చాలా పేద కుటుంబం, నా కుటుంబంలో ఎవరికి తినడానికి తిండి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను అమ్మేయమని చెప్పాను. నన్ను అమ్మేస్తే ఈ లష్కరే తోయబా వాళ్ళు కొంత డబ్బు నా కుటుంబానికి ఇస్తారు, అప్పుడు నా కుటుంబం చాలా గొప్పగా బ్రతుకుతుందనే ఉద్దేశంతో నన్ను అమ్మేమన్నాను. మా నాన్న అలా నన్ను అమ్మేశారు. అలా అమ్మేసిన తర్వాత వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారట, ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే కారణం భారతదేశమే మనకి చెడుని చేసింది. మీరు భారతదేశం వెళ్ళండి, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ బాధపడుతున్నారు అంటే కేవలం భారతీయుల వల్లే బాధపడుతున్నారని చెప్పి మాకు బాగా ఇంజెక్ట్ చేశారు. దానివల్ల మేము భారతదేశంలో ఉన్న మా ముస్లింని కాపాడుకోవటం కోసమే ఈ దాడికి దిగాము అని చెప్పి అప్పుడు ఇంటరాగేషన్ లో ఈ కసబ్ చెప్పాడని మనకి చాలా చోట్ల న్యూస్ కూడా కనిపిస్తుంది. అసలు ఈ లష్కరే తోయబా వాళ్ళు గాని జైషే మహమ్మద్ వాళ్ళు గాని అందులో చేర్చుకున్న వాళ్ళకి ఏమని చెప్తారు అంటే, మీరు గనక దేశం కోసం పనిచేస్తే మీ ప్రాణాలు పోతే మీరు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు, ప్రాణాలు పోయిన తర్వాత కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ వీళ్ళని ఏ విధంగా మభ్యపెడతారు అంటే, ఇక్కడ ఈ రోజు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే కారణం భారతీయులే, అలాంటి భారతీయుల ప్రాణాలు మీరు తీసివేయాలి. పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు ఈ రోజు ఇలా ఉండడానికి కారణం భారతీయులే, అలాగే భారతదేశంలో ఉన్న ముస్లింస్ కూడా ఈ రోజు అత్యంత దుర్భరమైన స్థితిని అనుభవిస్తున్నారు. కాబట్టి మన వాళ్ళని మనం రక్షించుకోవాలి అంటే హిందువుల ప్రాణాలు తీసేయాలని చెప్పి జిహాద్ చేయమని చెప్పి కొంతమందిని మన భారతదేశం మీదకి పంపిస్తూ ఉంటారనమాట. అలా ఈ 10 మందిని కసబ్తో పాటుగా మన భారతదేశం మీదకి దాడి చేయమని పంపించారట. ఆ రోజు కూడా కసబ్ డబ్బుల కోసం అమ్ముడుపోయాననే చెప్పాడు. అతన్ని దాదాపుగా 4 సంవత్సరాల పాటు ఇంటరోగేట్ చేశారు. 2008లో అతను అరెస్ట్ అయితే 2012లో అతన్ని ఉరి తీశారు. ఈ 4 సంవత్సరాల పాటుగా అతనికి ఎంతో ఖర్చు అయింది, దాదాపుగా 23 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఒక తీవ్రవాదిని పెంచి పోషించడం కోసం మన ప్రభుత్వం ఖర్చు చేసింది 23 కోట్లు అని చెప్తారు. అంతమందిని బాధ పెట్టి అంతమంది ప్రాణాలు తీసిన తర్వాత ఎంతో మందిని సాక్ష్యాధారాల కోసం విచారణ చేశారు. అంటే దాదాపుగా 36 మందిని విచారణ చేస్తే అందులో దీపికా రొత్వానా అని ఒక అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం అదే కీలకమైంది. ఈ కసబ్ ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చి కాల్పులు జరిపినప్పుడు ఈ దీపికా రొత్వానా అనే అమ్మాయి కసబ్ని చాలా క్లియర్ గా చూసిందనమాట. ఆ కసబ్ కాల్చిన గుండొచ్చి ఆ అమ్మాయి కాలిలో దిగబడిపోయింది. కాల్లో దిగబడిన తర్వాత అతన్ని చూస్తూనే ఈ అమ్మాయి కూడా అపస్మారక దశలోకి వెళ్ళిపోయింది, కింద పడిపోయింది. తర్వాత హాస్పిటలైజ్డ్ అయింది అమ్మాయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత అంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయం తెలిసింది. ఆ తర్వాత అమ్మాయి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొచ్చిందో ఈ అమ్మాయి చదివే స్కూల్ విద్యార్థులు అక్కడి నుంచి బయటికి పంపించేశారు.
అలాగే చుట్టాలు కూడా ఏ పండగకి కానీ ఏ పేరంటానికి కానీ ఈ అమ్మాయిని పిలిచేవారు కాదు. ఎవరైనా సరే ప్రభుత్వాధికారులు పిలిచినా మేము సహాయం చేస్తాము అన్నారే తప్ప ఏ ఒక్క సహాయము ఆ అమ్మాయికి చేయలేదు. అయినా సరే ఎవరు ఎంతగా ఎన్ని విధాలుగా ఈ అమ్మాయికి సహాయం చెయ్యకపోయినా సరే ధైర్యంగా నిలబడి ఈ కసబ్కి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వటం వల్ల ఈ కసబ్ని ఉరి తీశారు అని చెప్పి చెప్తారు. ఈ కసబ్ ప్రాణాలు తీసేటప్పుడు ఒక విషయం కూడా, ఒక విచిత్రమైన విషయం కూడా తెలిసింది. అది ఏంటంటేట, వాడు చిన్న పిల్లవాట, ఈ కసబ్కి ఉరి తీస్తే భయంట, అందుకని ఉరి తీసి సంపద్దు అని కూడా కొంతమంది వాదించారంట. ఇంతకంట దరిద్రం ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి? ఇంతకంట అసహ్యకరమైన విషయం ఇంకెక్కడైనా ఉంటుందా అసలు? ఇతన్ని ఇంటరోగేట్ చేయడానికి కూడా బయటకు తీసుకురాలేదు ప్రభుత్వం. ఆ సెల్లోనే వచ్చి ఇంటరోగేట్ చేసిందట. ఆ ఇంటరోగేట్ చేసినప్పుడు ఈ కసబ్ కొన్ని విషయాలు కూడా చెప్పాడు. అదేంటంటే, మీరు నాకు సంబంధించిన విషయాలు ఏవైనా సరే బయటికి టెలికాస్ట్ చేయకండి. మీరు అలా చేస్తే ఇప్పుడు నా ప్రాణాలు ఎలాగో పోతాయని నాకు తెలుసు. నాతో పాటు అక్కడ పాకిస్తాన్ లో ఉన్న నా తల్లిదండ్రుల ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి మీరు ఏ విషయాన్ని బయటకు పెట్టకూడదు అని చెప్పి కసబ్ అన్నాడు అని చెప్పి నేను ఆ న్యూస్లో చదివాను అనమాట. ఏదైతేనేమి ఈ కసబ్ని ఉరి తీసే సమయానికి అతని మొహంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఉరికొమ్మం దగ్గర వరకు వచ్చాడట. ఆ తర్వాత భయపడితే ఈ కసబ్నేమో తీసుకువెళ్ళి ఉరి శిక్ష వేసేసారు. కనీసం అతని శరీరాన్ని తీసుకువెళ్ళడం కోసం పాకిస్తాన్ వాళ్ళకి కబురు పంపిస్తే వాళ్ళు ఎవరూ రాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతని శరీరాన్ని తీసుకోవడానికి నిరాకరించారనమాట. ఏమీ చదువుకోపోయినా సరే భారతదేశంలో ఎంత విధ్వంసం సృష్టించాడు ఈ కసబ్. అలాంటి కసబ్ ఉరి తీయడానికి కారణం ఒక చిన్న అమ్మాయి, దీపిక రొత్వానా. ఇందాక చెప్పాను కదా, ఆ అమ్మాయి ఆ 4 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్ అయిపోయింది అంటే, ఆ అమ్మాయిని వెతకటానికి ఎంతో మంది కూడా వచ్చేసారట ఆ అమ్మాయి మీద దాడి చేయడానికి. అయినా సరే ఏ మాత్రము జంకకుండా భయపడకుండా ఆ అమ్మాయి సాక్ష్యం ఇచ్చింది. ఈ అమ్మాయి సాక్ష్యం ఇచ్చింది. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి సాక్ష్యం ఇచ్చిన ఈ అమ్మాయిని కనీసం పట్టించుకొని కూడా ఎవరూ పట్టించుకోలేదు. దాదాపుగా 12 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి సాక్ష్యం ఇచ్చింది. ఈ అమ్మాయి సాక్ష్యం ఇవ్వటం వల్లే ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు. కనీసం ప్రభుత్వం నుంచి ఈ అమ్మాయికి ఏ సహకారము లేదట. తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి ఎంతమంది వచ్చినా ఆ అమ్మాయికి కనీసం సహాయం కూడా చేయలేదు. రామ్ గోపాల్ వర్మ అని అతను కూడా ఈ దీపిక రొత్వానాని పిలిపించి ఇంటర్వ్యూ చేయించుకుని, ఇంటర్వ్యూలో అన్ని విషయాలు చెప్పించుకుని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అమ్మాయికి. కనీసం ఆటో ఛార్జ్ కూడా ఇచ్చి పొన్ను జాగ్రత్తగా వెళ్ళు అని కూడా చెప్పలేదు. ఎంత నీచులో చూడండి మన వాళ్ళు. దేశానికి ఎవడైతే నష్టం కలిగించాడో అతడి గురించి సాక్ష్యం చెప్తే ఆ అమ్మాయికి ఈ రోజు కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉంది అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కదా. ఎంత చక్కగా మనకి నష్టం కలిగించిన వాడికి సాక్ష్యం చెప్పిన వాళ్ళని మనం ఎంత గొప్పగా గౌరవించుకుంటున్నామో కదా. ఇది భారతీయుల స్థితి. ఇప్పటికైనా ఈ అమ్మాయి గురించి నలుగురికి తెలిస్తే బాగుండు. దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎవరికి ఈ విషయం తెలియదు. ఒక చిన్న పిల్ల తాను ఏమైపోతాను అని కూడా భయం లేకుండా ఒక ఉగ్రవాది గురించి సాక్ష్యం చెప్పడానికి ముందుకి వచ్చింది అంటే ఆ అమ్మాయి దేశభక్తినైనా కనీసం మనం గౌరవిద్దాం. మనం ఏమీ చేయలేము, ఏమీ చెయ్యం కూడా. అవసరమైతే దేశం కోసం ఎవరైనా మాట్లాడుతున్నా, దేశం కోసం ఏదైనా చేస్తున్నా వాళ్ళని మాత్రం బాగా వెనక్కి లాగేస్తాం. ఇది మన గొప్పతనం.